మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండల కేంద్రంలోని దానంపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లను హౌసింగ్ పీడీ మాణిక్యం, ఎంపీడీఓ విఠల్ రెడ్డి, పంచాయతీ సెక్రటరీ నరేందర్, హౌసింగ్ ఏఈ విద్యాసాగర్లతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో 38 ఇండ్లు మంజూరు కాగా 5 ఇండ్లకు పనులు ప్రారంభమయ్యాయని అన్నారు. అలాగే ఇండ్లు మంజూరైన లబ్ధిదారులు వారి ఇంటి నిర్మాణ పనులు ప్రారంభించాలని సూచించారు. పథకానికి సంబంధించిన వివరాలను ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు రాయని మధుసూదన్, నాయకులు నారాగౌడ్, సంగమేశ్వర్ సెట్, పెర్మల్గాడు, గాజు అశోక్ తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాము. అది సార్ సార్ట్అవుట్ చేస్తా అని చెప్పారు. మళ్ళీ మాట్లాడతాం. మన జిల్లాలో కూడా చేస్తున్నారు. అడిషనల్ కలెక్టర్ గారు కూడా దాని మీద ఏది లేదు చేస్తున్నాం. అది కూడా వస్తుంది. మన జిల్లాలో కూడా మాట్లాడాము. అది కూడా ఆలస్యం అయింది. అది కూడా మనం ఇప్పుడు త్వరలోనే అందరికీ చేస్తాము, మనకు వచ్చేటట్టు చేస్తున్నాము. అడిషనల్ కలెక్టర్ గారు కూడా నిన్న మాట్లాడారు. అవి కూడా ఫ్రీ స్టాండ్ గురించి కూడా మాట్లాడుతున్నాం. కూపన్స్ వచ్చే అవకాశం ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా, ఇందిరమ్మ ఇల్లు కట్టే వాళ్ళకి. నేను పీడీ హౌసింగ్, నా పేరు మాణిక్యం. ఈరోజు దానంపల్లి గ్రామానికి ఇందిరమ్మ ఇల్లు ప్రగతి పరిశీలించడానికి వచ్చినాము. గ్రామంలో ఇప్పటివరకు మనకు 38 ఇందిరమ్మ ఇళ్ళు మంజూరైనాయి. 38 ఇళ్లలో 5 ఇండ్లు మొదలు కావడం జరిగింది. ఇంక 2-3 రోజులైతే బేస్మెంట్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. ఎవరైతే బేస్మెంట్ త్వరగా పూర్తి చేసుకుంటారో వాళ్ళకు ఇందిరమ్మ ఇల్లు బిల్లులు కూడా, బేస్మెంట్ బిల్లులు కూడా ₹1,00,000 తొందరలోనే వాళ్ళకు మంజూరు అవుతుంది. కాబట్టి మిగతా లబ్ధిదారులు కూడా 38 ఇళ్ళు మంజూరైనాయి. మిగతా వాళ్ళు కూడా అందరూ ముందుకొచ్చి మొదలు పెట్టుకొని ఎంత తొందరగా కట్టుకుంటే వాళ్ళకి అంత తొందరగా బేస్మెంట్ బిల్లులు రావడం జరుగుతుంది. దాంతోపాటు మనకు గోడలు కట్టుకుంటే కూడా గోడల బిల్లు, తర్వాత స్లాబ్ వేసుకుంటే స్లాబ్ బిల్లు. ఇది బిల్లు స్టేజ్ ఎట్లుంటుందంటే బేస్మెంట్ కట్టుకుంటే ₹1,00,000 వాళ్ళ అకౌంట్లో నేరుగా వచ్చేస్తుంది. తర్వాత గోడలు కట్టుకుంటే కూడా గోడల బిల్లు ₹1,00,000 నేరుగా లబ్ధిదారుల అకౌంట్లకి వస్తుంది. అలాగే స్లాబ్ వేసుకుంటే కూడా స్లాబ్ది ₹2,00,000. తర్వాత మొత్తం ఇల్లు పూర్తి అయిన తర్వాత ₹1,00,000. ఇట్లా ఈ 4 స్టేజెస్లలో ఇది మనకి ఇందిరమ్మ ఇళ్ళ బిల్లులు అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎలాంటి లబ్ధిదారులకు ఎలాంటి దీంట్లో బిల్లులు లేట్ అవుతుందనే అనుమానం, ఎలాంటి ఆస్కారం లేదు. తప్పనిసరిగా ఈ బిల్లులు వెంటనే వస్తుంది. ఈ ప్రోగ్రాం కూడా స్టార్ట్ అయ్యి ఇప్పుడిప్పుడే అయింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మంజూరైన అర్హత ఉన్న లబ్ధిదారులు ఎవరైతే ఇళ్ళు మంజూరయ్యాయో అందరికీ కూడా వాళ్ళకు మనము ప్రభుత్వం ఇచ్చేది ఒక సింగిల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ ఇవ్వడం జరిగింది. 400 చదరపు అడుగులు. దాంట్లో మనకు ఒక హాలు, బెడ్రూమ్, కిచెన్ వస్తుంది. తర్వాత టాయిలెట్ వస్తుంది. తర్వాత మనకు 400 స్క్వేర్ ఫీట్ కట్టుకుంటే దాదాపుగా ప్రభుత్వం ఇచ్చే 5 లక్షల్లో వాళ్ళు ఎలాంటి అప్పుల జోలికి పోకుండా 5 లక్షల్లో దాదాపుగా ఇల్లు పూర్తి చేసుకోవడం జరుగుతుంది. మనం ఇందిరమ్మ ఇళ్ళు మంజూరు కాకముందు మన లబ్ధిదారులు కొంతమంది రేకుల్లో ఉండొచ్చు, చిన్న రేకుల ఇల్లు ఉంటారు, చిన్న పెంకటిల్లు, కూలిపోయే ఇండ్ల అట్లాంటి ఇల్లు ఉంటాయి వాళ్ళకి. తర్వాత గుడిసెలు ఉంటారు. ఇట్లాంటి స్థితిలో ఉన్న వాళ్ళు ఒక మంచి 400 చదరపు అడుగుల ఇల్లు, స్లాబ్ ఇల్లు ప్రభుత్వం మనకు, మన గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, మన హౌసింగ్ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కానీ వాళ్ళ ఆధ్వర్యంలో ఇందిరమ్మ ఇళ్ళు పథకం ముమ్మరంగా ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ప్రభుత్వ ఉద్దేశం ఏంటంటే బీద వాళ్ళు ఇందిరమ్మ ఇళ్ళు కట్టుకొని సంతోషంగా వాళ్ళు పిల్ల జల్లలతోటి మంచి సంతోషంగా ఉండాలి. గతంలో వాళ్ళు ఇల్లు లేక బాధపడ్డారు. కాబట్టి ఇప్పుడు మంచి అవకాశం వచ్చింది మన గ్రామానికి. ఎవరికైతే ఇల్లు లేదో వాళ్ళకందరికీ, ప్రతి ఒక్కరికి కూడా ఇందిరమ్మ ఇళ్ళు శాంక్షన్ కావడం జరిగింది. శాంక్షన్ అయిన తర్వాత మనము మొదలు పెట్టుకొని కట్టుకొని మన అందరం ఇళ్ళు కంప్లీట్ చేస్తేనే అది వాళ్ళకు ఒకటి సంతోషంగా ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరు 38 మందిలో మిగతా వాళ్ళు కూడా ఈ 2-3 రోజుల్లో ఇండ్ల పనులు ప్రారంభించి బేస్మెంట్లు ఎంత తొందరగా కట్టుకుంటే అంత తొందరగా వాళ్ళకి ఇండ్ల బిల్లులు కూడా ప్రభుత్వం నుంచి నేరుగా వాళ్ళ అకౌంట్లోకి రావడం జరుగుతుంది. అలాగే మేము ఈ గ్రామంలో మేస్త్రీలకు కూడా ట్రైనింగ్ ఇస్తాం. ఎందుకంటే కొంతమంది లబ్ధిదారులు వాళ్ళకి తెలియక మేస్త్రీలు చెప్పారనో, ఏమన్నా మెటీరియల్ సప్లయర్ చెప్పారనో పెద్ద ఇళ్ళు పెట్టుకొని కాలమ్స్, అపార్ట్మెంట్కు వేసే కాలమ్స్, రాడ్స్ అట్లా వాడుతున్నారు. వాళ్ళు అనవసరంగా వాళ్ళు దాచుకున్న డబ్బులు వేస్ట్ అయ్యి మళ్ళీ అప్పుల పాలు కూడా అవుతారు. కాబట్టి మన ఇల్లు కొలతను, మనం కట్టే కొలతను బట్టి ఎంత కొలతలు, మనం ఏ స్టీల్ వాడాలి, ఎంతవరకు బేస్మెంట్, ప్లింత్ బీమ్, కాలమ్స్ ఎంతవరకు ఉండాలి,
మనకు ప్లింత్ బీమ్ వరకే కాలం చేసుకోమంటున్నాం. మీరు కాలం చేసినా అంతే ఉంటుంది గట్టిగా, ఈ ప్లింత్ బీమ్ వరకు పిల్లర్స్ చేసినా కూడా అంతే గట్టిగా ఉంటుంది. ఇది తక్కువలో అవుతుంది. వాళ్ళు ప్రతి బెనిఫిషియరీ కూడా 3 నుంచి 4-5 లక్షల వరకు ఆదా అవుతుంది ఇట్లా చేసుకుంటే. కాబట్టి తక్కువలో అయిపోవాలి, మనకి క్వాలిటీగా అయిపోవాలి. కాబట్టి ఎక్కువ అప్పులకు పోకూడదు. పెద్ద ఇల్లు పెట్టుకున్న అప్పుల పాలవుతారు. మళ్ళీ ఇల్లు మధ్యలోకించి ఆగిపోతుంది అప్పులు పుట్టకుండా కూడా. కాబట్టి మనకు సరిపడే ఇల్లు ప్రభుత్వం ఇస్తుంది. కాబట్టి దానికంటే కొంచెం ఒక 100 అడుగులు ఎక్కువ వేసుకోవచ్చు, 500 ఫీట్ల వరకు ఎక్కువ వేసుకోవచ్చు. ఇంకేమైనా మీరు